చాలా మందిని చూసా నేను. వాళ్ళదే రియల్ లవ్ కాలే. 1 year నుంచి నీది పెద్ద ఇది అవుతుంది కదా. ఏం చూసి లవ్ చేసావు నా తమ్ముడిని? నా తమ్ముడు తేజ అని ఏం చూసి లవ్ చేసావు? చూసావు అసలు నువ్వు? అసలు ఇప్పుడు దాకా తేజని చూసావుగా? చూడలేదు. చూడకుండా అసలు ఎలా? అది ఎలా ఇంపాసిబుల్ శాలిని? ఏమో అసలు ఒకప్పుడు నాకు లవ్ అంటేనే ఇష్టం ఉండేది కాదు. ఫస్ట్ టైం తేజ ప్రపోజ్ చేసినప్పుడు అట్లా ఫీలింగ్ వచ్చింది అంతే. లవ్ చేయాలనే? అసలు తేజ వాళ్ళ అక్కతో మాట్లాడుతుంటే నీకు ఏం భయం అని అనిపించట్లేదా? మీరు బాగా మాట్లాడుతున్నారు కదా, అందుకనే బాగా మాట్లాడుతున్నాను. నేను బాగా మాట్లాడుతున్నా గానీ అందుకని బాగా మాట్లాడుతున్నావా? సరే అయితే ఇంతకీ మరేంటి తేజని రియల్ లవ్ అంటావు? అవును. మరి 5 years దాకా ఆగాలి. ఆగుతావా? ఆగుతావా? మరి 5 years లోపు ఈ లోపు నీకు మీ పెద్దవాళ్ళు ఎవరైనా మ్యారేజ్ సెటిల్ చేసేస్తే? ఏమో ఇప్పుడు అదే పొజిషన్ లో ఉన్నాను. అదే పొజిషన్ లో ఉన్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు గానీ మ్యారేజ్ సెటిల్ అయిందే అనుకుందాం. మా తేజ ఏం చేయలేడు, 5 years వరకు ఏం చేయలేడు. ఓకే, అప్పుడేం చేస్తావు? అదే తేజ ఏం చెప్తా తింటాను. తేజ ఏం చెప్తా తింటావా? తేజ ఒకటే చెప్తాడు, నా కోసం ఆగితే 5 years ఆగు అని చెప్తాడు. అప్పుడేం చేస్తావు? ఈ లోపు నీకు మ్యారేజ్ అయితే సెటిల్ అయిపోతుంది, అప్పుడేం చేస్తావు? 5 years ఆగు అంటే ఇంట్లో వచ్చి ఒకసారి మాట్లాడమని చెప్తాను. ఇంట్లో వచ్చి ఒకసారి మాట్లాడమని చెప్తావా? అవును. మరి కట్నం ఇవ్వరా? తను ఇంజనీరింగ్ కంప్లీట్ చేపిస్తున్నా నా తమ్ముడి చేత. మీ వాళ్ళు కట్నం ఎంత ఇస్తారు? నేనే వచ్చి మాట్లాడతా అప్పుడు. అది మా ఇంట్లో వచ్చి మాట్లాడండి, మా ఫాదర్ మాట్లాడతారు. అంటే మీకు తెలుస్తుంది కదా మినిమం ఎంత కట్నం ఇస్తారు, ఎంత కట్నం ఇవ్వగలరు? నాకు తెలీదు అవన్నీ. నాకు మినిమం ఒక 50 lakhs అన్నా కావాలి. ఇవ్వగలవా? నాకు తెలీదు మరి. అసలు ఇవ్వగలరా అంటున్నా నేను. తేజ అడగడు కట్నం. తేజ అడగడు, బట్ తేజ వాళ్ళ అక్కగా ఒక ఆడబడుచుగా నేను అడుగుతున్నాను.